సంబంధించినటువంటి వాళ్ళు అనుచరులు కానీ లేకపోతే ఓచర్లు కూడా ఇక్కడ కూర్చొని ఎవరు లోపలికి అనుమతించట్లేదు, అందరినీ బయట చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రస్తుతం బయటకు వచ్చారు. ప్రస్తుతం మనం లోపల చూసినటువంటి ఫామ్ హౌస్లోనే అటు మోహన్ బాబు ఫ్యామిలీతో పాటు మనోజ్ ఫ్యామిలీకి సపరేట్గా ఇల్లు ఉన్నాయి. నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చినటువంటి మనోజ్ ఈరోజు కూడా మరొకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సింది, తను పూర్తిగా టెస్టులు చేయించుకోవాల్సింది. నిన్న ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు ఈరోజు మళ్ళీ చెకప్ల కోసం రావాలి అని పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన పైన దాడి జరిగిందో వెంటనే డయల్ 100కు కాల్ చేసి చెప్పారు. డయల్ 100 నుంచి కంప్లైంట్ స్వీకరించినటువంటి వాళ్ళు అనుచరులు కానీ లేకపోతే ఓచర్లు కూడా ఇక్కడ కూర్చొని ఎవరు లోపలికి అనుమతించట్లేదు, అందరినీ బయట చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రస్తుతం బయటకు వచ్చారు. ప్రస్తుతం మనం లోపల చూసినటువంటి ఫామ్ హౌస్లోనే అటు మోహన్ బాబు ఫ్యామిలీతో పాటు మనోజ్ ఫ్యామిలీకి సపరేట్గా ఇల్లు ఉన్నాయి. నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చినటువంటి మనోజ్ ఈరోజు కూడా మరొకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సింది, తను పూర్తిగా టెస్టులు చేయించుకోవాల్సింది. నిన్న ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు ఈరోజు మళ్ళీ చెకప్ల కోసం రావాలి అని పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన పైన దాడి జరిగిందో వెంటనే డయల్ 100కు కాల్ చేసి చెప్పారు. డయల్ 100 నుంచి కంప్లైంట్ స్వీకరించిన సైడ్ అక్కడ మీరే సైడ్ కవర్ చేసుకోవచ్చు. ఎవరు మాకంటే పక్కరండి సార్, పక్కరండి వస్తారు మీరు వస్తారు సైడ్ కట్ సైడ్ రావాలి కదా కొంచెం సైడ్ కొంచెం దూరం ఏం చెప్పాలనుకుంటున్నారండి? పైన దాడి జరిగేదా? ఒక్క నిమిషం